మరొకసారి అనుమానపు ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒక వాచ్మెన్ లాగా మన మనస్సుని మనమే గార్డ్ చేయాలంట. మీ తలంపులు సరిగ్గా లేకపోతే మీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఈ షిజ్నో వాళ్ళు కావాలని చేయలేదులే అని ఆల్వేస్ థింకింగ్ ద బెస్ట్. సత్యమైనవే ఆలోచించాలంట. మాన్యమైనవి ఏవి, న్యాయమైనవో ఏవి, పవిత్రమైనవో ఏవి, రమ్యమైనవో అవే ఆలోచించాలంట. You have the right. He should be the driver of our minds, of our thoughts. మన తలంపులు ఎలాగొస్తుంది, ఇంకా నాకు చేత కాదు, నాకు అవ్వదు, ఇవన్నీ వస్తున్నప్పుడు మీరేం చేయాలంటే ఆ తలంపుల్ని, ఈ వాక్యాన్ని గట్టిగా ఉచ్చరించి ప్రకటించాలంట. ఎలాగ నాశనం చేయాలంట? ప్రతి ఆలోచనని చెరపట్టి వశపరుచుకొని, ఇదిగో ఈ ఆలోచనని క్రీస్తుకి లోబడేలా చేస్తాను. బ్రతుకుంటే ఎవరికి మేలు లేదు, నువ్వు బ్రతుకుంటే ఎవరికి ఎటువంటి ఆనందము లేదు, నువ్వు అందరికీ కీడేస్తున్నావు, నువ్వు అందరికీ బాధేస్తున్నావు, నువ్వు చచ్చిపో అనే మాటలు మనస్సులో వినబడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం ప్రకటించాలి తెలుసా? దేవుని వాక్యము, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలను వివరిస్తాను. హాలేంత లేక కాదు, మీకు జ్ఞానం లేక కాదు, మీకు తెలివి లేకుండా కాదు, ఎవరితోటో పోల్చుకొని వారికంటే నేను తక్కువలే, వారికంటే నాకు చేత కాదులే అని ఇన్ఫీరియారిటీ థాట్స్ ఆఫ్ ఫియర్, భయము అని, లోకంలో ఉన్న వాడికంటే బలవంతుడు అని గుర్తెరగరా? క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యమే, క్రీస్తుని బట్టి మేము విజయశీలు అని ఈ మాటలు ప్రకటిస్తుంటే ఎంత ధైర్యం కలుగుతుంది? ఈరోజు ఇన్సెక్యూరిటీని బట్టి అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారు. వివాహాది చెప్తూ ఉంటాడు, దేవుడు మర్చిపోయాడు నిన్ను, దేవుడు నిన్ను పట్టించుకోడు, దేవుడికి నువ్వు వద్దు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని ఈ మాటలు వినపడుతున్నప్పుడు ఇందాక విన్నట్టు చదివినట్టు చెరపట్టాలి. ఆ ఆలోచన చెరపట్టి మన కాల క్రిందేసి త్రొక్కి దేవుని మాటలే మనము ప్రకటించాలంట. I believe this is a lie, devil. I know the word of God says that God loves me. అందుకనే తన అద్వితీయ కుమారుడిని నా కోసం పంపించాడు. అందుకనే తను